హాయ్ వ్యూవర్స్, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇంటర్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్ అయిపోగానే ఏం చేయాలో కూడా వాళ్ళకి అసలు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఇలాంటి జాబ్స్ అయితే రేర్‌గా వస్తాయండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ssc.gov.in లోకి మనం ఎంటర్ అయితే ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అనంగానే లాగిన్ ఆర్ రిజిస్టర్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోతది. వెళ్ళిపోగానే ఎవరైనా ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే లాగిన్ డీటెయిల్స్ చూపిచ్చేస్తదిక్కడ. లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రిజిస్టర్ నౌ ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది గదా! అక్కడ రిజిస్టర్ నౌ నొక్కాలి. మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఎళ్ళిపోతది. దీనిలో 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఫస్ట్ వన్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. మనం ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకిక్కడ ఓపెన్ అవుతది. పర్సనల్ డీటెయిల్స్ అంటే యాస్ పర్ ఆధార్ కార్డ్. అంటే ఆధార్‌ని బేస్ చేసుకొని మనం డీటెయిల్స్ ఇస్తే ఆధార్‌ని బట్టి అక్కడ ఎలా అయితే ఉంటాయో అక్కడనే డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. దీనిలో ఇది ఏ ప్రతి అప్లికేషన్‌లో 2 టైమ్స్ అడుగుతది. నేమ్ అయినా, ఆధార్ అయినా సరే మన డీటెయిల్స్ ఏవి ఎంటర్ చేసినా 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఫస్ట్‌లో మనం ఎంటర్ చేసింది మళ్ళీ సెకండ్‌లో కూడా మనం ఎంటర్ చేయాల్సొస్తది. మనం ఆధార్ ఎంటర్ చేసినాక ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆధార్ వెరిఫికేషన్ అయితది. ఇక్కడ ప్రతి మనం నేమ్ గాని, సర్టిఫికేట్స్ గాని, ఆధార్ గాని కంపల్సరీగా వెరిఫికేషన్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతాయి. ఒకవేళ వెరిఫికేషన్ కాకపోతే మాత్రం ఇక్కడనే మనకు రీ ఎంటర్ అని చూపిస్తది అండ్ ఎర్రర్ చూపిచ్చేస్తది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాస్ ఫర్ సర్టిఫికేట్ అంటే మనకి 10థ్‌లో ఎలా అయితే సర్టిఫికేట్ పైన నేమ్ ఉంటదో అలానే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎవరైనా నేమ్ చేంజ్ గాని ఏమైనా చేసుకుంటే చేంజ్ అయిన నేమ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేము, మదర్ నేము, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10థ్ ఎడ్యుకేషన్ అంటే మనకి 10థ్‌లో మనం ఎక్కడ చదివాం స్టేట్ వైస్‌నా ఎక్కడనా అని చెప్పేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత మనకి 10థ్‌లో రోల్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది. డేట్ ఆఫ్ పాసింగ్ ఇయరు అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మన లెవెల్ ఎడ్యుకేషన్ ఎంత చేసాము అండ్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడీ. మొబైల్ నంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఓటీపీ అడుగుతది. మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. అండ్ మెయిల్ ఐడీ కూడా ఓటీపీ వస్తది. ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్టర్ నంబర్ క్రియేట్ అయింది. అంటే మన పేరు పైన రిజిస్టర్ నంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మన రిజిస్టర్ నంబర్ వచ్చేసింది చూడండి. అండ్ అలాగే మనకి పాస్వర్డ్ కూడా ఆహ్, టెక్స్ట్ మెసేజ్‌లో వస్తది. టెక్స్ట్ మెసేజ్‌లో వచ్చేదాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ కొట్టగానే సైన్ ఇన్ అయిపోతది. సైన్ ఇన్ తర్వాత ఒకవేళ మనం వేరే పాస్వర్డ్ గాని, న్యూ పాస్వర్డ్ గాని పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. మన న్యూ పాస్వర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకొచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వెషన్స్ ఉంటాయి. 2 క్వెషన్స్ ఇస్తారు వాళ్ళు సెక్యూరిటీ క్వెషన్స్‌లో. మనం దానిలో ఆప్షన్స్ ఉంటాయి. మనం డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడ పుట్టామని గాని, లేకుంటే ఫేవరెట్ కలర్స్ గాని, ఫేవరెట్ మూవీస్ అని ఉంటాయి. అవన్నీ ఆప్షన్ క్లిక్ చేసుకొని, ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. నొక్కగానే ఇక్కడ చూసుకున్నట్టయితే అడిషనల్ డీటెయిల్స్ అంటే మనకి కేటగరీస్‌గా మనం ఏ కేటగరీని బట్టి ఆ కేటగరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేషనాలిటీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే విజిబుల్ ఐడెంటిఫికేషన్ అంటే మనకి పుట్టుమచ్చలండి. హ్యాండ్స్‌లో గాని, ఫేస్‌లో గాని ఉంటాయి గదా! అక్కడ మనం మెన్షన్ చేయాలి. హ్యాండ్‌కుంటే హ్యాండ్ అని, ఒకవేళ ఫేస్ పైన ఉంటే ఫేస్ పైన ఉంటాయని జెప్పేసి మనం మెన్షన్ జేయాలి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అగ్రీ మీద క్లిక్ జేసేసి
డిక్లేర్ అని ఒక మనం క్లిక్ చేయగానే మనకు డిక్లేర్ అయిపోతది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ గూడా మనకిక్కడ మన ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. మనము ఒకవేళ కావాలనుకుంటే మనం ఏజ్ రిలాక్సేషన్ గూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. అంటే మన నేమ్ పైన మన రిజిస్టర్ నంబరు, మన పేరు, ఫాదర్ నేము, మదర్ నేమ్ అనేది డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మనకు షో అవుతాయి చూడండి. మన నెక్స్ట్ పేజ్‌కొచ్చేసరికిని మనం ఈ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్‌లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాలండి. అప్లై మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్‌కెళ్ళిపోతది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్ 2025 అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్ అండి. అండ్ మేల్‌కొచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. ఫీమేల్‌కొచ్చేసి 157 సెంటీమీటర్ ఉండాలండి. మనం ఇక్కడ ఫీజ్‌గా చూసుకున్నట్టయితే మేల్‌కైతే రూ. 100 అండి. ఫీమేల్‌కొచ్చేసి ఫ్రీ అండి. అప్లికేషన్ ఫీ ఎలాంటి పైసలు లేకుండా ఫ్రీ అప్లికేషన్ అండి. ఇది మనం ఇంట్లో ఉండి ఫోన్‌లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్ కూడా తీసుకొని అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మనం కిందకి చూసుకున్నట్టయితే ఫిల్ ఫార్మ్ అండి. ఫిల్ ఫార్మ్ క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ అప్లికేషన్ అయిపోతదండి. అక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతది. అక్కడ క్యూఆర్ కోడ్‌లో మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రూ. 100 పే చేయాల్సి ఉంటది. ఒకవేళ ఫీమేల్ అయిందనుకో ఫ్రీ అప్లికేషన్ అండి. డైరెక్ట్ ఆల్రెడీ అప్లై అయిపోతది. మనకు చూపించేస్తది. ప్రింట్ ఔట్ వచ్చేస్తది. ఫార్మ్ ఫిల్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతదండి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ షో అవుతాయండి. నేము అండ్ ఫాదర్ నేము, మదర్ నేమ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ అవుతాయండి ఇక్కడ. అండ్ పాసింగ్ ఇయర్. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎవరైనా కావాలి నాకు ఏజ్ రిలాక్సేషన్ నేను 24 ఇయర్స్ ఉన్నాను. ఇంకా కావాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. యెస్ అని క్లిక్ చేసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకొచ్చేస్తది. నాకు ఏజ్ రిలాక్సేషన్ నాకొద్దు, పర్వాలేదనుకుంటే నో క్లిక్ జేసుకోవాలండి. ఇక్కడ మనం ఇవన్నిటిని చూసుకొని మనం యెస్ అయితే యెస్, నో అయితే నో. ఎవరైనా ప్రీవియస్‌గా ఎక్కడైనా సర్వీస్‌లో పని జేసినా గూడా యెస్ అయితే యెస్, నో అయితే నో అని ఇక్కడ క్లియర్‌గా మనం నో అంటే నో, యెస్ అంటే యెస్ అని పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి హిందీలో గావాలా, ఇంగ్లీష్‌లో గావాలా అని గూడా మనకుంటదండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు కంప్యూటర్‌లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ జేస్తారు. అండ్ మనకి హిందీలో కావాలనుకుంటే హిందీలో సెలక్షన్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్‌లో కావాలనుకుంటే ఇంగ్లీష్‌లో మనం సెలెక్ట్ జేసి పెట్టుకోవాలండి. మన అప్లికేషన్ లాస్ట్‌కొచ్చేసామండి. ఆల్రెడీ అప్లికేషన్ లాస్ట్‌లోకొచ్చినప్పుడు సిగ్నేచర్ అండ్ ఫోటో అడుగుతదండి. ఆ 2 ఫోటోల అప్లికేషన్ గాని ఇక్కడ సక్సెస్‌ఫుల్ అప్లికేషన్ మనకు చూపిచ్చేస్తదండి. అండ్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఫీమేల్‌కైతే ఫ్రీ అండి. అండ్ మేల్‌కొచ్చేసి రూ. 100 ఓన్లీ. ఆ క్లిక్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే డైరెక్ట్ ప్రింట్‌లోకొచ్చేస్తదండి. ప్రింట్ తీసేసుకున్నామనుకో మన అప్లికేషన్ అనేది ఎళ్ళిపోతదండి. మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ కాంగానే మనకి మెయిల్‌కి గూడా వస్తది. మన ఏది రిజిస్టర్ నంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ అలాగే మనకి టెక్స్ట్ మెసేజ్ గూడా వస్తది. అది చూసుకొని డేటు వాళ్ళెప్పుడు కండక్ట్ చేస్తారన్నది. డేట్ వచ్చేసి వాళ్ళకి మాక్సిమం ఇచ్చిన టెంటివ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2025 గాని, జనవరి 2026 గాని అన్నారు. సో, మనం ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఇలాంటి న్యూ అప్‌డేట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.